ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లో పొలిటికల్ టెన్షన్ కొనసాగింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికిపూడి మధ్య డైలాగ్ వార్తో రాజకీయాలు అట్టుడికాయి. ఒకరిపై మరొకరి సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయ వేడి పుట్టించింది. దమ్ముందా తేల్చుకుందాం, మా ఇంటికి రాకుంటే మీ ఇంటికొస్తా, తట్టుకునే దమ్ముందా, నువ్వో బ్రోకర్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి, అరికిపూడి గాంధీ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీనిపై పాడి కౌశిక్ రెడ్డి కూడా అంతే స్థాయిలో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీ కండువా కప్పుకున్న అరికిపూడి గాంధీనే బ్రోకర్ అంటూ కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఇక ఇవాళ ఉదయం పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పీఎస్సీ చైర్మన్ అరికిపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనమైందన్నారు. కౌశిక్ రెడ్డి దమ్ముంటే తన ఇంటికి రావాలని, లేకుంటే తానే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు అరికిపూడి గాంధీ. ఇద్దరి దమ్మేంటో తేల్చుకుందాం రమ్మంటూ కౌశిక్ రెడ్డికి అరికిపూడి గాంధీ సవాల్ విసిరారు. తాను ఎవరికి భయపడబోనని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, ఆ విషయాన్ని స్పీకరే చెప్పారని తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కౌశిక్ రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పబోనని, కేసీఆర్ మాట్లాడితే చెప్తారన్నారు. ఎమ్మెల్యేల సవాళ్లతో పోలీసులు అరికిపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇళ్ల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నివాసాలకు వారి అంచనలు కూడా భారీగా వచ్చారు. ఎక్కడా తగ్గొద్దంటూ తమ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక అరికిపూడి గాంధీ ఇంటికి భారీ సంఖ్యలో వచ్చిన ఆయన అంచనలు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టారు. గాంధీ కూడా తగ్గేది లేదంటూ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి సమీపానికి అరికిపూడి గాంధీ చేరుకోవడంతో మధ్యాహ్నం సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కౌశిక్ రెడ్డి ఇంటివైపు వెళ్లకుండా గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనూ కౌశిక్ రెడ్డిని కలిసే తీరుతానంటూ పోలీసులతో అరికిపూడి గాంధీ చెప్పారు. గాంధీ పోలీసులతో అరికిపూడి గాంధీ అంచుల వాగ్వాదానికి దిగారు. పోలీసులకు గాంధీ అంచులకు మధ్య తోపులాట జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లడానికి అరికిపూడి గాంధీ ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి విల్లా గేట్లను పోలీసులు మూసివేశారు. విల్లా గేట్లను బద్దలు కొట్టేందుకు గాంధీ అంచులు ప్రయత్నించారు. దీంతో అరికిపూడి గాంధీ అంచులను పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రేగుతున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాదాపూర్ డీసీపీ వినీత్ అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మరోవైపు ఇవాళ ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొండాపూర్లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. దీంతో ప్రెస్ మీట్ నిర్వహించి అరికిపూడి గాంధీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. ఉదయం 11 గంటలకు అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు. అరికిపూడి గాంధీ పార్టీ మారకపోతే బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. గాంధీ 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని, తాను 39 ఏళ్ల యువకుడినని, తామిద్దరం తలపడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో అని తెలుసుకోవాలని తెలిపారు. పూటకో పార్టీ మారే నైజం అరికిపూడికి ఉందని, తాను ఏ పదవి లేకుండానే బీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. తను మాత్రం పక్కా తెలంగాణ బిడ్డనని, గాంధీ ఎక్కడి నుంచో వచ్చి రాజకీయం చేస్తే కుదరదని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన్ను కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానన్నారు కౌశిక్ రెడ్డి. తనను అరికిపూడితో ఎలాంటి పంచాయతీ లేదని, పార్టీ మార్పునే తాను వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పారు. ఇక అరికిపూడి గాంధీకి కేసీఆర్ ఏం తక్కువ చేశారని, సెటిల్మెంట్స్ కోసమే ఆయన పార్టీ మారారని విమర్శలు గుప్పించారు. అరికిపూడి గాంధీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి చూపించాలని తెలిపారు. శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఇంటికెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని నిన్న కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఎట్టకేలకు గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రేపు అరికిపూడి ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి మళ్లీ ప్రకటించడంతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది.